తాల్మియు మేల్మియు. తాల్మి మేల్మి ఎంత చక్కని తెలుగు మాటలో గమనించండి. తాలిమి అంటే సహనం, మేలిమి అంటే అది మళ్ళీ మేలు చేసే విధంగా గొప్పగా ఉండడం. సహనం చేతకానితనం కాకూడదు. సహనం వేరు, చేతకానితనం వేరు. రఘువంశంలో కాళిదాసు మహాకవి చెబుతాడు, జ్ఞానే మౌనం క్షమాశక్తౌ అంటాడు. జ్ఞానం మనకు అన్నీ తెలుసుంటూ కూడా మౌనంగా ఉండాలి, అడిగితేనే చెప్పాలి. తెలుసును కదా అని ఇంకా వచ్చిన వాడిని అలా కూర్చోబెట్టి సుత్తేయడం మొదలెట్టామనుకో, ఊళ్ళో ఎవడో మనకు అంటపడ్డా ఇంకా పారిపోతాడు. అమ్మో ఈయనకి పట్టుకుని చాలా కష్టపడు బాబు, ఇదో పెద్ద రబ్బర్ సుత్తి అంటాడు. అందుకని పెద్దవాళ్ళు ముఖ్యంగా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎంత మౌనంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది మనకి. అసలు పలకరిస్తే తప్ప మాట్లాడద్దు, ఇంట్లో ఆడాళ్ళైనా మొగాళ్ళైనా సరే. మనం అన్నింటిలోనూ వేలెట్టి కెలకాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. మానవ సంబంధాల్లో అది చాలా ముఖ్యం. యువతీ యువకులు అన్ని సంబంధాలు కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, వృద్ధులు అన్ని సంబంధాలు తగ్గించుకోవడం అంత ముఖ్యం. అది లెక్క. అది ఎవరి దారిన వారు ఉండాలి. వృద్ధత్వం వార్ధక్యం పెరుగుతున్న కొద్దీ 60, 70 దాడుతున్న కొద్దీ మానవ సంబంధాలు రద్దయిపోవాలి. మాధవ సంబంధం ఒక్కటే ఎప్పటికైనా కాపాడుతుంది, అనుమానం లేదు. మాధవ సంబంధం కాపాడుతుంది కానీ మానవ సంబంధాలు కాపాడవండి. మనం ఈ విలువల గురించి మాట్లాడుకునేది సమాజం ఉన్నంతలో సంస్కరింపబడడానికి. అందుకని ఏ సంబంధం ఎంత బాగా పెంచుకున్నా చివరికి తెగిపోయేదే, అనుమానం లేదు. ఇంకా నీవేం ఉండవు ఇక్కడ. ఆ ఉన్నంత వరకైనా వాటిని కాపాడుకోవాలి కదా. ఎలాగో మనం అన్ని ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టి మనం పైకి వెళ్ళిపోతాం కదా అని ఉండగానే ఆస్తిపాస్తుల్ని ప్యాకెట్లో పెట్టాం కదా. ఉన్నప్పుడు చూసుకుంటాం కదా. మనం ఎలాగో పోయేటప్పుడు ఏది వెంట రాదు కదా, ఉండగానే ప్యాకెట్లో పెట్టేద్దాం అంటావేమిటి? అవన్నీ చూసుకుంటాం జాగ్రత్తగా. కానీ చూసుకునేటప్పుడు ఎలా ఉండాలి? ఇవేవి కూడా రావు, ఇవేవి కూడా రావు. ఇవి ఏదో మనం అనుభవించడానికి పనికొస్తాయి. కాస్త ఉంది ఉన్నది పుష్టి మానవులకు ఓ యదుభూషణ అలజాతికి తిన్నది పుష్టి అన్నారు కురుక్షేత్ర నాటకంలో తిరుపతి వెంకట కవులు. పశువులకి ఏది పుష్టి అంటే తిన్నదే. పశువులకి దాచుకోవడం తెలియదు వాటికి. మనకి మళ్ళీ బీరువాలు ఫ్రిడ్జులు లేవు, దొరికింది ఏదో శుభ్రంగా తినేస్తుంది. పశువులకి తిన్నది పుష్టి, మానవులకి ఉన్నది పుష్టి. మనం తిన్నది పుష్టి కాదు, మనం తినలేము ఇక్కడ. పశువు తిన్నంత కూడా మనం తినలేము. అంచేత మనకి చిన్న పొట్ట, అందులో ఎక్కువ పట్టదు కాబట్టి భగవంతుడు దాచుకునే అవకాశం ఇచ్చాడు. దాచుకుందుకు చేతులు కూడా ఇచ్చాడు. సంపాదించడానికి కాదు, చేతులు దాచుకుందుకు కూడా ఉపయోగిస్తాయి. ఈ డబ్బులు పట్టుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలి కదా, చేతుల్లోనే పెడతాం, కాళ్ళతో పెట్టం కదా. అందుకని చేతులు ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, దాచుకోవడానికి ఇచ్చాడు. అంటే దాచుకున్నప్పుడు ఏమిటి మనకు ధైర్యం? అమ్మాయ పర్వాలేదు, నా దగ్గర ఓ 50 లక్షలు ఉన్నాయి, పర్వాలేదు, ఏదో ఒక రూపంలో పోని పొలం కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ ఏదో ఒక రకంగా 2-3 కోట్ల రూపాయల ఆస్తి నాకుంది, పర్వాలేదు, నాకు నా కుటుంబానికి ఇబ్బంది లేదు. ఈవేళ మార్కెట్లో అమ్మేసినా 2-3 కోట్లు వస్తాయి, పర్వాలేదు అంటే ఆ మనిషి నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ. కానీ మనిషి ఎంత దరిద్రంగా తయాడంటే 2-3 కోట్లు కాదు, 200-300 కోట్లు ఉన్నా సరే ఏం సరిపోతాయి అని మొదలెట్టాడు ఇక్కడ. ఎందుకంటే వీడికి సరిపోతాయి, వీడు మళ్ళీ మేనళ్ళతోనో తోడళ్ళతోనో పోల్చుకుంటూ ఉంటాడు, అందుకని సరిపోవు ఇక్కడ. పైగా దీన్ని ఎంత గొప్పగా చెబుతారంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆడా మగ కూడా కుటుంబం అన్నాక ఏదో 4 రాళ్ళు సంపాదించు. 4 రాళ్ళు అంటే బోల్డు రాళ్ళు ఉన్నా బయట ఏరుకో. రాళ్ళు అంటే ఎన్ని? ఒక రాయి ఈజుక్కొల్టు 100 కోట్లు. ఈ 4 రాళ్ళు అంటే అర్థం అది 400 కోట్లు ఉండాలి. ఈయన మ్యాప్ పాయింటింగ్ అది. ఇప్పుడు మనకి ఇండియా మ్యాప్ వేసారనుకోండి, ఇప్పుడు తెలంగాణ మ్యాప్ వేసారనుకోండి, తెలంగాణ అంతా పట్టుకెళ్ళి కాగితం మీద వేయలేరు కదా, చిన్నది వేస్తారు. ఓ తిరుపతి కొండలాగా ఇలా వేస్తారు. తెలంగాణ అదే కదా, తిరుపతి కొండలా ఉంటుంది, అది పెద్ద పర్వతంలాగా బాగుంది. వేసినప్పుడు ఏం చేస్తారు? కింద 100 మైళ్ళు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అని రాస్తారు. దాని లెక్క ఏంటంటే, అబ్బాయి నువ్వు ఇంతే ఉంది తెలంగాణ అనుకోక జాండు, ఇక్కడ 1 సెంటీమీటర్ ఉందంటే నిజంగా నేల మీద 100 మైళ్ళు ఉన్నట్టు లెక్క. దాన్ని మేము అలా లెక్క పెట్టాం.